ఇవో 2024-25 అకాడమిక్ ఇయర్ 29th మార్చి 2025తో క్లోజ్ అయింది. గత సంవత్సరమే అకాడమిక్ క్యాలెండర్లో సమ్మర్ వెకేషన్ మార్చి 30, 2025 నుంచి 1 జూన్ 2025 వరకు సమ్మర్ వెకేషన్ని అఫీషియల్గా ఇంటర్మీడియట్ బోర్డు తెలంగాణ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. 2 జూన్ నుంచి 2025 నుంచి 2025-26 అకాడమిక్ ఇయర్ క్లాసులు పునఃప్రారంభించాలని దాంట్లోనే మెన్షన్ చేశారు. ఎక్కడా కూడా క్లాసులు కండక్ట్ చేయకూడదు, అట్ ది సేమ్ టైం ఫీజెస్ కూడా ఎక్కడా తీసుకోకూడదని. కానీ ఈ బరితెగించిన కార్పొరేట్ విద్యా సంస్థలు కొన్ని శతాబ్దాలుగా వీళ్ళకు ఒక పద్ధతి అలవాటు పడిపోయింది. నానుడి సమ్మర్లో క్లాసులు పెట్టాలి, దానికి అర్థం పరమార్థం ఏమిటంటే ఆ ఫస్ట్ టర్మ్ జూన్లో తీసుకోవాల్సిన ఫస్ట్ టర్మ్ ఫీజు ఈ వెకేషన్లోనే తీసేసుకుంటే ఒక టర్మ్ ఫీజులు వస్తే కోట్లాది రూపాయలు. ఇంకొక దందా ఉంది, వచ్చిన అడ్మిషన్స్ వేరే కాలేజీకి పోకుండా 10th క్లాస్ పాస్ అయ్యి రిజల్ట్ రాకముందు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ క్లాసులు రాకపోతే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్, ఈ విధమైన దందాని కార్పొరేట్ కాలేజీలు చేస్తుంటే చేతులెత్తేసిన ఇంటర్మీడియట్ బోర్డు, సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి కూడా చేతులు ఎత్తేశారు తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే అక్కడ ఇక్కడ కూడా కార్పొరేట్ మాఫియా 2 శతాబ్దాలుగా ఏలుతుంది. ఈ ప్రభుత్వాలు గుప్పిట్లో పెట్టుకుందా లేకపోతే వీళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారో తెలియదు, కానీ ప్రజలందరూ ఒకటే కోరుతున్నారు. ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు కండక్ట్ చేయటం వల్ల ఎవరికీ కూడా సిలబస్ వాళ్ళకి అర్థం కాలేదు. ఇంట్లో పేరెంట్స్ ఉండరు, వెకేషన్ మూడ్లో వాళ్ళకి ఒక్క కరోనా టైంలోనే పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ పెట్టింది గవర్నమెంట్. అప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏమీ లేదు, ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఈ 2 నెలలు ఏదైతే ఏప్రిల్ అండ్ మే మొత్తం 2 నెలలు కూడా ప్రశాంతంగా పిల్లలు వాళ్ళ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చి ఒక స్ట్రెస్ లేని జీవితాన్ని గడిపి మళ్ళీ జూన్ 2 నుంచి క్లాసులు ప్రారంభం అవ్వాలి. కానీ ఈ బరితెగించిన విద్యా సంస్థలో ఈ జీవోను వైలేషన్ చేసి క్లాసులు పెట్టారు. చాలామంది పేరెంట్స్ ప్రైమ్ 9 కార్యాలయాలకి, ప్రైమ్ 9 రిపోర్టర్లకి, మా అందరికీ విద్యార్థి సంఘ నాయకులకి ఫోన్ చేసి జూన్ 2 నుంచి క్లాసులు పునఃప్రారంభించాలి, లేకపోతే కోర్టులో కానీ లేకపోతే డైరెక్ట్ అధికారుల మీద హైకోర్టులో ఫీల్డ్ వేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో మీ సలహాలు సూచనలు కూడా మాకు తెలియజేయాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్లకు ఫోన్ చేయండి. తద్వారా గవర్నమెంట్కి మీ సమస్య ఏంటో తెలియజేస్తాం. ప్రైమ్ 9 వేదిక ఈరోజు డిబేట్లో పాల్గొంటున్న వారిని పరిచయం చేస్తాను. డాక్టర్ కేతూరి వెంకటేష్ గారు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్. నమస్కారం అండి వెంకటేష్ గారు. నమస్కారం సార్. చూస్తున్నారు ప్రైమ్ 9 గత 35 రోజులుగా ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవినీతి దందా గురించి ప్రజల్లోని మీలాంటి రాజకీయ నాయకులు, అధికారులు, సాక్షాత్తు ముఖ్యమంత్రికి కూడా తెలియజేస్తున్నాం. కానీ ఎక్కడా కూడా ఇంకా చలనం రాలేదు. అయినా కానీ బరితెగించిన కార్పొరేట్ కాలేజీలు సమ్మర్ వెకేషన్లో క్లాసెస్ అన్ని సబ్జెక్టులు కూడా 20% అయిపోయిందని కొంతమంది, 50% అయిపోయిందని కొంతమంది. ఇప్పుడు మీరు ఆన్లైన్ క్లాసులు వినకపోతే రేపు జూన్ 2 నుంచి మేము మళ్ళీ పునఃప్రారంభించమని తెగేసి చెప్తున్నారు. పేరెంట్స్ బెంబేలెత్తిపోతున్నారు, విద్యార్థులు అడలిపోతున్నారు. కానీ ఎక్కడా కూడా ఇంటర్మీడియట్ బోర్డు కానీ, విద్యాశాఖ మంత్రి కానీ, తెలుగు రాష్ట్రాలు ఇదే దందా జరుగుతుంది. ఏమంటారు దీని గురించి మీరు? చాలా బాధాకర విషయం అండి. ప్రభుత్వం ఇంత స్ట్రిక్ట్ గా ఆర్డర్ ఇచ్చినా కూడా ఈ నారాయణ చైతన్య మనకు పట్టిన తెలుగు రాష్ట్రాలకు దరిద్రం ఒకటి. ఎందుకంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, ఒక విద్యావేత్త కావచ్చు, ఒక పార్టీ నాయకుడు కావచ్చు, విద్యార్థుల మానసిక ధైర్యాన్ని, వాళ్ళకు ఉన్న వెకేషన్ పొజిషన్లో వాళ్ళకు ఒక ఉత్సాహమైన వాతావరణం కల్పించే స్థాయిలో తీవ్రమైన ఎండలు ఉన్నాయి. అదేవిధంగా అలాంటి టైంలో వాళ్ళని మళ్ళా మానసిక శోభకు గురి చేసి కాంపిటీషన్ అనే పేరుతో, ర్యాంకులు అనే పేరుతో ఈ విద్యా వ్యవస్థ అనేది చాలా తప్పిదం. నిజంగా కూడా ముమ్మాటికి తప్పు. వాళ్ళు ఖచ్చితంగా సంస్థల్లో ఎలాంటివి ఉన్నా కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. అవసరమైతే సీజ్ చేసి పూర్తిగా విద్యా సంస్థలను కూడా రద్దు చేసే పరిస్థితి కూడా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఎందుకంటే విద్యా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటే భావితరాలకు రేపు భవిష్యత్తులో అంత బలంగా ఉంటారు. ఇప్పుడు మేధోశక్తి కన్నా శారీరక దారుణ్యం కూడా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ మనసు అంటే మైండ్ ఒకటే అభివృద్ధి, విద్య నేర్చుకుంటే దానిలో ఉపయోగం లేదు. రేపు నాడు విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు విద్యార్థులు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ అన్నిటికీ తట్టుకునే శక్తి కావాలి. ఒక విద్య చదువుకొని ఉద్యోగం చేస్తే సరిపోదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం ర్యాంకుల కోసమే ఈ వ్యాపార సంస్థగా ప్రైవేట్ విద్య అవుతుంది. కామన్ విద్యా విధానం ఉంటే ఇంకా మంచిది. అందుకోసమే అందరం కోరుకునేది ఏంటంటే ఇలాంటి విద్యా సంస్థలు మనం ఎంకరేజ్ చేసి మనం తప్పు, ఒకరిని చూసి ఒకరిని పోటీపడి అలాంటి విద్యా వ్యవస్థలో చేయడం తప్పు. ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా ఓన్లీ వ్యాపార సంస్థగా పోటీపడి కాంపిటీషన్లో మాకు ర్యాంకులు వస్తే మేము సక్సెస్ అవుతాం, మాకు అనేది పోటీపడి విద్యా వ్యవస్థ వాళ్ళు టీచింగ్ చేయడం చాలా తప్పు. ఖచ్చితంగా పాటించాలని, లేకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకొని చెప్పి కోరుతున్నాం.
వెంకటేష్ గారు, సాక్షాత్తు హైదరాబాద్ హెడ్ క్వార్టర్ నడిబొడ్డులో ఉన్న కుకటపల్లి, శేర్లింగంపల్లి, దిల్ష్ నగర్ ఏరియాలో విద్యాశాఖ మంత్రి ఇక్కడే ఉంటారు, సీఎంఓ కార్యాలయాలు ఉంటాయి, ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఇక్కడే ఉంటుంది. ఎంత ధైర్యం లేకపోతే వీళ్ళు ఒక జీవో ఉంటే ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులు పెట్టి పేరెంట్స్ని భయపెట్టి, పిల్లల్ని భయపెట్టి, రాకపోతే ఫోన్లు చేసి నువ్వు ఆన్లైన్లోకి రాలేదు, ఆఫ్లైన్లోకి రాలేదు, ఎందుకు రాలేదని వాళ్ళని అడిగి యథేచ్ఛగా దందా చేస్తుంటే ఎందుకు మనం చర్యలు తీసుకోవడానికి మేనమేసాలు లెక్క పెడుతున్నాయి ఈ గవర్నమెంట్లు? కారణం ఏమిటి? గవర్నమెంట్ సర్క్యులర్ విధించింది, ఖచ్చితంగా అది పాటించాల్సిందే. ఏ విద్యా సంస్థ అయినా సరే అలాంటి విద్యా సంస్థను రద్దు చేయాల్సి మేము కూడా విద్యార్థి తరపు నుంచి కోరుతున్నాము. అదేవిధంగా మాకు సంబంధించిన ఎన్ఎస్ఏ విద్యార్థి ఖచ్చితంగా అలాంటి విద్యా వ్యవస్థల పైన పూర్తిగా బంద్ చేయించి దానిపైన ప్రక్షాళన చేస్తారని పూర్తిగా నమ్మకం మాకుంది. ఖచ్చితంగా అలాంటి మాత్రం రద్దు చేయాల్సిందే, అసలు సీజ్ చేయాల్సిందే. టాస్క్ ఫోర్స్ వేశారు, ప్రైమ్ 9 కథనాలకు స్పందించి ఇంటర్మీడియట్ బోర్డు టాస్క్ ఫోర్స్ వేసి గత నెల 19వ తారీఖున వేశారు, 19న. ఈ రోజు వరకు ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడా కూడా ఏ కాలేజీ మీద ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు కండక్ట్ చేస్తున్న కాలేజీల మీద, కుకటపల్లిలో రామన్ భవన్ శ్రీ చైతన్య కాలేజీ మీద ప్రైమ్ 9 వేదికగా ప్రత్యేక కథనాలు, లైవ్ ప్రోగ్రామ్స్, విద్యార్థి సంఘ నాయకులతో కలిసి అక్కడ జరిగిన అకృత్యాలను ప్రపంచానికి చూపించినా కూడా ఎవరూ కూడా చర్యలు తీసుకోకపోతే విద్యాశాఖ మంత్రికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియదంటారా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి విషయం అనేది మనము ఇప్పుడున్న విద్యార్థి సంఘాలు మనందరం చూసుకున్న బాధ్యత, మనందరూ సమాజంలో మనందరి బాధ్యత. ప్రతి విషయాన్ని ముఖ్యమంత్రి చూసుకుంటానేది అది విషయం కాదండి. మనం అంత క్లియర్ గా ఒక చట్టాన్ని గౌరవించినాడు. ఆ విద్యా సంస్థ ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. మనం దానికి కావాల్సింది మనం కావాల్సిన పౌర సమాజంలో భాగంగా ఖచ్చితంగా అలాంటి కాంపిటేట్ ఇచ్చి సీజ్ చేయించే బాధ్యత మనందరి పైన ఉంది. ఖచ్చితంగా దానికి మనం సపోర్ట్ ఎవరు కూడా చేయొద్దు. ఆ విద్యా సంస్థలను బ్యాన్ చేయాలి, బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. అది ఎవరు చేయాలి? బాగుండదండి. వెంకటేష్ గారు, ఎవరు చేయాలి? సీఎం చేయలేదు, ఫోన్లే ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ చేయాలి, డిఐఓలు చేయాలి, ఎవరు చేయాలి? వ్యవస్థ బాగు చేయాలంటే ఇప్పుడు మన అందరం భాగస్వామ్యం అండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అందరి భాగస్వామే, ప్రజాచేత ప్రభుత్వాలు అందరి భాగస్వామ్యమే. ఇప్పుడు నీవు నేను ప్రభుత్వమే భాగస్వామ్యం కాదు, అందరం భాగస్వామ్యం, అందరి బాధ్యత. తల్లిదండ్రులు కూడా బాధ్యతనే. మేము రామండి చెప్పాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే చేస్తుండ్రో, బ్లాక్ మెయిల్ చేసి ఫోన్ చేసి చేస్తుండ్రో వాళ్ళపైన కల్చర్ తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా గవర్నమెంట్ క్లియర్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది, టాస్క్ ఫోర్స్ కూడా వేసింది. అలాంటప్పుడు ఎలా వెళ్ళిపోయి మనం చెప్పాల్సిందే వాళ్ళ బాధ్యత. మరి ఎంత చెప్తున్నారు మీరు? బాగానే ఉంది, డిఐఓలు ఫోన్ చేస్తూ